ఆ జిల్లాలో జనసేన నాయకుల తీరు సొంత పార్టీ కార్యకర్తలకే నచ్చటం లేదట. నలుగురు నాయకులు తలో దిక్కునుంటూ పార్టీ ఎదగకుండా పరోక్షంగా కారకులవుతున్నారంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అధికారంలో భాగమైనప్పటికీ పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నామంటూ క్యాడర్ ఆవేదన చెందుతోందట. ఇంతకీ ఎక్కడుందా జిల్లా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతలెవరు? అక్కడి పరిణామాలపై పార్టీ ఎందుకు ఫోకస్ చేయటం లేదు? కడప జనసేన నేతల్లో ఐక్యత లేదా? నేతల తీరుతో క్యాడర్ విసిగిపోయిందా? పార్టీని నడిపించాల్సిన నేతలు సైలెంట్ అయ్యారా? ఉమ్మడి కడప జిల్లాలో జనసేనకు నియోజకవర్గాల వారీగా క్యాడర్ బాగానే ఉంది. పార్టీ అధినేత సామాజిక వర్గం బలంగా ఉన్న 4-5 నియోజకవర్గాల్లో పార్టీ గ్రాఫ్ పెరిగే సంకేతాలు కూడా ఉన్నాయి. పైగా అధికారంలో భాగమైన జనసేనకు తన బలాన్ని పెంచుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? అయితే ఆ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం లేదనే భావన ఉంది జనసేన కార్యకర్తల్లో. మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు, కడప నియోజకవర్గాల్లో సామాజిక వర్గ పరంగా జనసేనకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకులే లేరట. కడప నియోజకవర్గంలో సుంకర శ్రీనివాస్, ఇక రాజంపేట నియోజకవర్గానికి శ్రీనివాసరాజుతో పాటు కృష్ణ, రైల్వే కోడూరు నియోజకవర్గంలో తాతంశెట్టి నాగేంద్ర, ఈ నలుగురి పేర్లే కడప జిల్లాలో బలంగా వినిపిస్తాయట. అయితే వీరిలో వీరికే సఖ్యత లేదట. పార్టీ కోసం కలిసికట్టుగా నడుద్దామనే ఆలోచన లేదట. నలుగురు తలో దిక్కును తిరుగుతారే తప్ప పార్టీ కోసం కలిసి నడుద్దామనే ఆలోచన వాళ్లలో లేదంటూ సొంత పార్టీ క్యాడరే గుసగుసలాడుకుంటున్నారట. సుంకర శ్రీనివాస్ కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారట. ఇక రాజంపేట నియోజకవర్గానికి చెందిన కృష్ణ సిద్ధవటానికే పరిమితం కాగా, శ్రీనివాసరాజు మాత్రం నియోజకవర్గంలో కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ నడుపుతున్నారట. రైల్వే కోడూరుకు చెందిన తాతంశెట్టి నాగేంద్ర ఈ మధ్య కాలంలోనే వార్తల్లోకెక్కారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో తాతంశెట్టి నాగేంద్ర పైన బాధితురాలు ఆరోపణలు చేశారు. బాధిత మహిళ చేసిన ఆరోపణలు సెన్సేషన్ గా మారాయి. అసలే కడప జిల్లా జనసేన నేతల మధ్య సఖ్యత లేదని క్యాడర్ విచారంగా ఉంటే, రైల్వే కోడూరులో జరిగిన ఎపిసోడ్ తో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయిందట. కడప జిల్లాలో నేతల మధ్య సఖ్యత లేదనడానికి 1 కాదు 2 కాదు 100 కారణాలు ఉన్నాయట. ఎన్నికలకు ముందు వేసిన పార్టీ కమిటీలే తప్ప ఈ 2.5 ఏళ్ల కాలంలో పార్టీని నిర్మించుకోవడం గానీ, ఉన్న నేతలకు పోస్టింగ్లు ఇవ్వడం గానీ, పార్టీకి సంబంధించిన సంస్థాగత నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో క్యాడర్లో అసహనం కనిపిస్తోందట. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో జరిగిన కడప జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో నేతల మధ్య కుమ్ములాటకు ఇదే కారణమట. కడప జిల్లాలో పరిస్థితులను పార్టీ ఎలా చక్కబెడుతుందో చూడాలి మరి.